ఈరోజు వీడియోలో 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి సెకండ్ ఎక్సర్సైజ్లో 5th ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ చేయకుండా లాజిక్ను ఉపయోగించి ఈజీగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా కూడా చేయొచ్చు. అది మెథడ్ 1. ఇప్పుడు మనం వెళ్తున్నది మెథడ్ 2 ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో 5th ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద గ్రేటెస్ట్? ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్. ఇక్కడ n+1 హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ రాశాను. దట్ ఈస్ n² + 2n+1. ఇప్పుడు మనం ఈ n² ని మనం అటువైపుకి మూవ్ చేద్దాం. అంటే +n² ని అటువైపుకి మూవ్ చేస్తే ఏమవుతుంది? -n² అవుతుంది. ఇక్కడ బేస్ చూసినట్లయితే n+1, ఇక్కడ బేస్ n. n అనేది ఒక నేచురల్ నెంబర్ అని అనుకుంటే n, n+1 అనేవి 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అని అర్థమవుతుంది. అంటే రెండు వరుస సహజ సంఖ్యల వర్గాల భేదం. అది ఎప్పుడు ఎంత అవుతుంది? 2n+1 అవుతుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే n+1 అనే 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ తీసుకుంటే వాటి స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఇప్పుడు ఎంత అవుతుంది? 2n+1 అవుతుంది. ఇక్కడ n+1 హోల్ క్యూబ్ యొక్క ఎక్స్పాన్షన్ రాశాను. సో +n³ ని ఇటువైపు పంపించాను, అంటే -n³ అవుతుంది. సో మిగతాది ఎంత వచ్చిందంటే 3n² + 3n+1 వచ్చింది. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం అర్థం అవుతుంది? ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్, అంటే రెండు వరుస సహజ సంఖ్యల ఘనాల భేదం అని మనకు తెలుస్తుంది. దాని వాల్యూ ఎంత వచ్చింది? 3n² + 3n+1 వచ్చింది. సో దీన్నే నేను ఇలా అడ్జస్ట్ చేశాను. 3n², 3n ని n+2n అని రాశాను, +1. ఎందుకు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? n+1 హోల్ క్యూబ్ -n³ ఈస్ గ్రేటర్ దాన్ n+1 హోల్ స్క్వేర్ -n² అని మనం చెప్పొచ్చు. ఎలా అంటే ఈ క్యూబ్స్ యొక్క డిఫరెన్స్ లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ ఉన్నాయి. అంటే 4 డిగ్రీలు ఉన్నాయని అనుకుందాం. మరి స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ లో ఎన్ని ఉన్నాయి? 2 డిగ్రీలు ఉన్నాయని అనుకుందాం. సో ఇక్కడ ఉన్న డిగ్రీలే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ అడిషనల్ గా 2 డిగ్రీలు ఉన్నాయి. n అనేది నేచురల్ నెంబర్ కాబట్టి అట్లీస్ట్ 1 ని స్టార్ట్ అవుతుంది. అంటే ఈ డిగ్రీలో 1 రూపాయి ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో కాబట్టి ఈ క్యూబ్స్ యొక్క డిఫరెన్స్ అనేది స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మనం ఇలా రాయగలిగాం. రెండు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మధ్య ఈక్వాలిటీ సింబల్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటామని తెలుసు. మరి లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇలాంటి సింబల్స్ ఉంటే దాన్ని మనం ఇన్ఈక్వేషన్ అంటాం. అందుకని దీన్ని మనం ఇన్ఈక్వేషన్ 3 అని అనుకుందాం. మనకి ప్రాబ్లంలో 4 న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అందులో గ్రేటెస్ట్ ఏంటో మనం చెప్పాలి. అయితే ఈ ఎక్స్ప్రెషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ డిఫరెన్స్ లేదా స్క్వేర్స్ డిఫరెన్స్. అందుకే మనం ఏం చేసాము? 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ డిఫరెన్స్ అనేది స్క్వేర్స్ డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుందని మనం కన్క్లూడ్ చేసాం. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఈ వాల్యూ దీనికంటే గ్రేటర్ అని, అలాగే ఈ వాల్యూ దీనికంటే గ్రేటర్ అని మనం రాసేయచ్చు. ఈ రెండు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ లో ఇది పెద్దది, ఈ రెండింటిలో ఇది పెద్దది. ఇప్పుడు ఈ రెండు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ని కంపేర్ చేస్తే అందులో ఏదైతే పెద్దది ఉంటుందో ఆ ఎక్స్ప్రెషనే గ్రేటెస్ట్ వాల్యూ కలిగి ఉంటుంది అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేయడానికి మనం ఒక ఫార్ములా రాసుకుందాం. a³ - b³ ఫార్ములా తెలుసు. a - b × a² + b² + ab అని తెలుసు. ఇక్కడ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ ఎప్పుడు ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి a³ - b³ ని మనం ఎలా రాసుకోవచ్చు? a² + b² + ab అని రాసుకోవచ్చు. అందువల్ల a - b వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే 67³ - 66³ వాల్యూని ఎక్స్పాండ్ చేస్తే ఇలా రాయొచ్చు. అలాగే ఈ ఎక్స్ప్రెషన్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ని మనం ఇలా రాసుకోవచ్చు. a, b అనే 2 నేచురల్ నెంబర్స్ ని తీసుకుంటే a గ్రేటర్ దాన్ b అయినప్పుడు a² గ్రేటర్ దాన్ b² అవుతుంది. అలాగే abcd అనే 4
న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే ఏ గ్రేటర్ దాన్ బి, సి గ్రేటర్ దాన్ బి అయితే ఏసీ ప్రోడక్ట్ అనేది బీడీ ప్రోడక్ట్ కంటే పెద్దదిగానే ఉంటుంది. ఇప్పుడు మనం కన్క్లూజన్ కొద్దాం. 67 గ్రేటర్ దాన్ 43, 66 గ్రేటర్ దాన్ 42. అప్పుడు ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ కంటే పెద్దదే ఉంటుందని మనం క్లియర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ లో ఏది పెద్దది అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో 3 డిబ్బీలు ఉన్నాయని అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ లో కూడా 3 డిబ్బీలు ఉన్నాయి. ఇది ఇది ఇది. ఇప్పుడు 67 అనేది 43 కంటే పెద్దది. దాన్ని స్క్వేర్ చేసినప్పుడు కూడా ఇక్కడ వాల్యూ పెద్దది అవుతుంది. అంటే ఈ డిబ్బీలో డబ్బులే ఎక్కువ. ఇక్కడ సేమ్ అంతే, ఇక్కడ కంటే ఈ డిబ్బీలో డబ్బులే ఎక్కువ. సో ఈ ప్రోడక్ట్ కంటే ఈ ప్రోడక్ట్ ఎక్కువైనా ఆల్రెడీ ముందే తెలుసుకున్నాం. సో కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఈ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ దీనికంటే పెద్దది, బిగ్గర్ అని మనం చెప్పొచ్చు. అందుకే 67 క్యూబ్ మైనస్ 66 క్యూబ్ ఈస్ గ్రేటర్ దాన్ 43 క్యూబ్ మైనస్ 42 క్యూబ్. సో therefore the greatest numerical expression is 67 cube minus 66 cube.